So I've given Hydra. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad. శాపనార్థాలకు ఉత్తి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా ఒక సాడిస్టిక్ ప్లెజర్ అని ఆయన్నే ఒప్పుకున్నాడు. ఈరోజు నేను ఒక సాడిస్టిక్ ప్లెజరు అని చెప్పి అందుకనే నేను ఇంతమంది హిందూ గుల్లగొడుతున్నా. ఈరోజు తెలంగాణలో మీరు నమ్ముతారో నమ్మరో, తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనంలో 3,99,00,000 మంది ఈరోజు అన్హ్యాపీగానే ఉన్నారు. 3,99,00,000 మంది ఈరోజు బాధలలో ఉన్నారు, కష్టాలలో ఉన్నారు అంటున్నారు. ఒక సగటు మనిషి జీవితంలో కష్టపడి ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఒక 100 గజాలు 150 గజాల ప్లాట్ కొనుక్కుంటాడు. ఆ ప్లాట్ కొని ప్రతిరోజు కూడా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పోయి దాన్ని చూసుకుంటూ ఉంటారు. అది కష్టపడి కట్టుకుంటా ₹1 తక్కువవుతుందని ఆ గోడలకు ఆయనే నీళ్లు కొట్టుకుంటాడు. ఆయన కట్టుకున్న ఆ ఇంటికి కడుతూ ఉంటే ఈయననే పోయి నీళ్లు కొట్టుకుంటాడు. కొంచెము కూలి పైసలన్నీ మిగులుతాయని కొన్ని పనులు ఈయనే చేస్తాడు. ఒక సగటు మనిషి యొక్క స్వభావం అది. ఆ విధంగా ఆయన ప్లాస్టరింగ్ కాకముందే, ఇల్లు ఇంకా పూర్తి కాకముందే ఇళ్ళకి వెళ్ళిపోతాడు, కిరాయిలు మిగులుతాయని. ఈ విధంగా ఈఎంఐలు తెచ్చి లోన్లు తెచ్చుకొని కట్టుకున్న ఇల్లును నీవు హైడ్రా అని తీసుకొని వచ్చి ఈరోజు ఎటువంటి సైంటిఫిక్గా నువ్వు ఎటువంటి పనులు చేయకుండా, చేయాల్సిన పనులు చేయకుండా, ఏ విధంగానైతే చెరువుల పరిరక్షణ కోసము ఈరోజు ఏ డిపార్ట్మెంట్ తీసుకురావన్న అవన్నీ తీసుకురాకుండా ఈరోజు బాజాప్తా ఇండ్లు కూలగొట్టి అది గొప్పగా ఈరోజు ఆయన ముందు చెప్పుకుంది. ఎట్లా చెప్పుకుంటున్నా చూడండి, సిగ్గుపడే విధంగా ఈరోజు నేను హిట్లర్ స్వభావం గలవాడనని చెప్పి ఈరోజు బాజాప్తా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకునే పరిస్థితికి వచ్చిందనంటే నిజంగా ఇంతకు మించిన దౌర్భాగ్యం అయితే నాకైతే ఏం కనబడతలేదు. ఇంతకు మించిన దౌర్భాగ్యం, ఇంతకు మించిన బాధాకరమైన విషయం ఈరోజు ఏముండదు. ఈరోజు చాలా గ్రేట్గా గొప్పగా నేను ఒక శాడిస్టును అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పుకునే పరిస్థితి వచ్చిందనంటే ఇక మనం ఎక్కడున్నామో, మన వ్యవస్థ ఎక్కడుందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మన దాన్ని ఏమంటారంటే సాడిస్టిక్ ప్లెజర్ అంట. సాడిస్టిక్ ప్లెజరు ఈరోజు ఆయనకు పీక్ ఎక్కిందంటే తలకెక్కింది, నెత్తికెక్కిపోయింది అన్నది ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకసారి అది వినిపించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా దీన్ని ఈరోజు ఎవ్వరు కూడా దీన్ని హర్షిస్తలేరు. ఇసొంటోడు మన ముఖ్యమంత్రి అనే కాడికి ఈరోజు వచ్చిందంటే ఇక అర్థం చేసుకొని మనం ఎక్కడున్నాం అనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అర్థమైందా? కాబట్టి ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది చాలా నీచమైన పరిస్థితి, చాలా నీచమైన స్టేట్మెంట్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. మరి ఆయన శాడిజం వల్ల, ఆయన పెట్టే కష్టాల వల్ల ఈరోజు ఎంతమంది బాధపడరు చూడండి. ఇగో ఈయన శాడిస్టిక్ ప్లెజర్ కోసం ఈరోజు వీళ్ళందరూ కూడా అక్కడ పెట్టిన ఫోటోలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు రూపాయి ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్న పైసలను ఈరోజు నిలువున పూసిండ్రు. ఈరోజు ఇప్పటికీ ఈ ఫోటోలో 98 మంది ఇయాటికి మరణించారు. 98 మెంబర్స్ ఇయాటికి మరణించినా కానీ ఇయాటి వరకు మరి ఎటువంటి ప్రయత్నం కూడా వీళ్ళ నాపే ప్రయత్నం కానీ, వీళ్ళ కాపాడే ప్రయత్నం కానీ ఇయాటి వరకు ఏం చేయలేదంటే ఇక మీరు అర్థం చేసుకోండి ఏ విధంగా మన వ్యవస్థలు ఉన్నాయో. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇది ఒక్కటి కాదు. మరి వీళ్ళ డబ్బులు ఏమైనాయి అని చెప్పి వాళ్ళు అడిగితే ఇగో నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడండి. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత 18 మంది చచ్చిపోయారు. ఈయన సాడిస్టిక్ ప్లెజర్ కోసం ఈరోజు 18 మంది చచ్చిపోయినటువంటి పరిస్థితి. 18 మెంబర్స్ ఇవాళకి నిరుద్యోగులు చచ్చిపోయారు. ఓకేనా? రైతులు కళ్ళాల కాడ రైతులు చచ్చిపోతుండ్రు. రైతులు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి.
ఓకేనా? ఇంకా చూపెడదాం. కల్లాల కల రైతులు చచ్చిపోయే పరిస్థితి. ఇగో చూడండి, ఈయన ఫోటో వస్తుంది ఏంది, కల్లాల కల రైతులు. ఇగో వెలుగుమట్టలో ఇండ్లు కూలిపోయిన పరిస్థితి. వాళ్ళకి సీసీఎల్ నుంచి సీసీఎల్ అక్కడ వెలుగుమట్ట అక్కడ ఇండ్లు కూలగొట్టిన పరిస్థితి. అంటే ఏంటి అని అంటే దేనికోసం ఇదంతా, దేనికోసం మీ పాకులాట, దేనికోసం మీ ప్రయత్నాలు అంటే ఇవన్నీ కూడా కేవలము తన శాడిజం కోసం, తన శాడిజాన్ని ఇచ్చేసుకొనికి ఈరోజు హిట్లర్ స్వభావం గలవాడని చెప్పి బాజాబ్తా చెప్పుకుంటున్నట్టు పరిస్థితి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెల్తుంది, ఎవరికి చెల్లది. ఒకటి రెండు కాదు, తెలంగాణలో ఇయాల్టి వరకు జరుగుతుందంటే కూడా ఇక మన ప్రభుత్వ ఉద్యోగులు అరే భయ్ మాకు పైసలు ఇవ్వండి అని చెప్తే ఈరోజు ఆయన ఏం చెప్తాడు చూడండి. ఇక్కడ ప్రభుత్వ పైసలు ఇవ్వమంటే ఇగో నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా, ఏం చేస్తారు? నన్ను కోసుకుంటూ తింటారా, వండుకొని తింటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు, ఎట్లా వండుతుందో చెప్పండి. ఓకేనా? ఇది ఇక్కడ ఉండండి, ఇది ఇట్లుండండి. ఇగో ఏం చెప్తుండ అయినండి ఇక్కడ. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encourage any water body in my state or in my Hyderabad. విన్నారు కదా, హైడ్రా అనే పదము హిట్లర్కు చాలా ఇష్టము. ఆయన ఎవరిని చంపాలంటే వాళ్ళకు చంపడానికి అనేది ఆ పదం అనేది ఆయన వాడుకుండు. కాబట్టి ఈరోజు అదే పేరు నేను కూడా పెట్టుకున్నా. నాకు ఏ ఇల్లు కావాలంటే ఏది కావాలంటే అది కూలగొడతా అని చెప్తుండు. ఈరోజు ఎవరైనా చెరువులు కబ్జా చేయాలంటే వాళ్ళకి ధైర్యం కావాలి అని చెప్పుకునే ఈ మాటలు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ప్రేమావత్ చెరువులో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ గారి గురించి ది ప్రెస్టేజ్ ఈరోజు నీకు కూలగొట్టే దమ్ముందా? కూలగొట్టే దమ్ముందా? హిమాయత్ సాగర్లో నీ హైడ్రాకు దమ్ముందా? ఈరోజు హైడ్రా కమిషనర్ యొక్క ఇల్లే బాజాబ్తా అయినది యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉన్నది. యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉన్నది. ఇవాళ వరకు ఆయన దగ్గర సమాధానం లేదు. ఇవాళ దాకా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గర సమాధానం లేదు దీనికి. ఈరోజు నీ అన్న ఇల్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు రాయదుర్గం చెరువులు ఉన్నది. పోయి స్టే తెచ్చుకున్నాడు. స్టే తెచ్చుకున్నా తక్కిన ఇల్లు కూలగొడుతున్నారు. వాళ్ళ అన్నది కూలగొడతలేరు. ఈరోజు వాసవి కోమ చెరువులో ఉన్నది, దాన్ని కూలగొడతలేరు. హిమాయత్ సాగర్లో ఈరోజు ఆనంద్ కన్వెన్షన్ ఉన్నది. ఇంకా చాలా పెద్ద పెద్దోళ్ళ గెస్ట్ హౌస్లు చాలా అక్కడ ఉన్నాయి, అవి కూలగొడతలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెస్ట్ హౌస్ కూడా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ ఉందంట, అది కూలగొడతలేరు. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళే ఎవ్వరి కూడా కూలగొడతలేరు. పెద్ద పెద్ద ఇయాటి వరకు కూలగొట్టిన దాంట్లో ఎక్కడ కూడా ఈరోజు దానికి బఫర్ జోన్ కానీ లేకుంటే మరి దానికి సరిహద్దులు కానీ ఇయాటి వరకు మీరు నియమిస్తలేరు. దేనికోసం నియమిస్తలేరు? మీరు ఎందుకోసం నియమిస్తలేరు? ఎందుకంటే హైడ్రా అనేది నువ్వు ఏదైతే చెప్పినావో హిట్లర్కు ఇష్టమైన పదము అని చెప్పినావో, హైడ్రా అనేది ముందు పెట్టి దాన్ని హిట్లర్కు ఇష్టమైన పదము ఎవరిని కావాలంటే వాళ్ళని చంపుతాడు కాబట్టి దాన్ని అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈరోజు చిన్నోళ్ళని కొట్టి చిన్నోళ్ళని చంపి చిన్నోళ్ళ ఇంట్లో నేలమట్టం చేసి పెద్దోళ్ళను భయపెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుకోవడానికే నువ్వు వేసిన స్కెచ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇవాళ నీవు ఎవరైతే దీన్ని అడ్డం పెట్టి ఇంతమంది దగ్గర ఈరోజు డబ్బులు తిన్నావో ఇంతమంది నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, వాళ్ళని చేయనికే ఈ హైడ్రా. హైడ్రా పేరుతో ఒక బిల్డర్స్నే కాదు ఫార్మా కంపెనీలను బ్లాక్మెయిల్ చేసింది. ఎందుకంటే ఫార్మా కంపెనీలకి వెళ్ళి అక్కడికి వచ్చే వ్యర్థాలు కానీ కలుషితాలు కానీ అన్నీ వచ్చి వచ్చింది మొత్తం కంప్లీట్గా ఈరోజు మూసీలోకే. కాబట్టి నెక్స్ట్ దీనిపైన మూసీ ప్రక్షాళన గిన మొదలు పెడితే ఇందులో మీ కూలేటి మీదే కూడా అని చెప్పేసి ఈరోజు వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బు గుంజినటువంటి పరిస్థితి.
ఒక శాడిస్టిక్ ప్లెజర్ కోసం నేను చేస్తున్నాను బాజాబ్తో ఒప్పుకున్నావు. ఒక శాడిస్టిక్ ప్లెజరే కాదు రేవంత్ రెడ్డి, దీని నుండి వచ్చే ధనము పైసల కోసం నువ్వు చేసినటువంటి బ్లాక్మెయిల్ అని ఈరోజు బాజాబ్తో కనబడుతుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక బ్లాక్మెయిల్ పాలిస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా ప్రజలంటే ప్రేమ కానీ, ప్రజలంటే మరి వాళ్ళకి నేను ఒక నాయకుడు అనే ఆలోచన ఈరోజు అస్సలు కనబడతలేదు, ఎక్కడ కూడా లేదు అనే ఈరోజు బాజాబ్తో శ్రీరామ్ గారి ముందే ఒప్పుకున్నాడు. ఈరోజు శ్రీరామ్ గారి ది హిందూ ఎడిటర్ శ్రీరామ్ గారి ముందు బహిరంగంగా ఈరోజు నేను శాడిస్టిక్ ప్లెజర్ కోసం మన హైడ్రా నేను హిట్లర్తో వల్ల నేను నడుస్తున్నా. కానీ రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతలేదు. హిట్లర్ లాస్ట్ ఎట్లా చచ్చిండో మరి అది కూడా తెలుసుకోవాలి కదా మిస్టర్ రేవంత్ రెడ్డి. లాస్ట్కు ఏ విధంగా హిట్లర్ అనేటోడు చచ్చిండు, ఏ కుక్క సావు చచ్చిండు అనేది కూడా తెలుసుకోవాలి నువ్వు. ఇప్పుడు హైడ్రా ఆయనకు ఇష్టమైన పదాలు చెప్పినావు, అన్ని ఇష్టమైన మ్యూజిక్లు చెప్పినావు, అర్థమైందా? మరి అక్కడ ఊచకొంత జరుగుతుంది, ఫిడేల్ వాయించుకునేదని చెప్పినావు, అన్నీ మాట్లాడినావు. మరి లాస్ట్కు మరి హిట్లర్ అనేటోడు ఏ విధంగా కుక్క సాగు వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు నాకు ఆయన అంటే బాగా ఇష్టము అని చెప్పి నువ్వు బాజాబ్తా ఈరోజు ఏదైతే చెప్పుకుంటున్నావో ఈరోజు. So I have given Hydra. Hydra, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. అదే ఎవరినైనా చంపొచ్చు అని అంటుండు. అంటే ఈరోజు ఎవరినైనా చంపిన, ఎంతోమంది చంపిండు, నేను ఒప్పుకుంటా. కానీ చివరికి ఆయన ఎటువంటి సాగు వచ్చిండు, అది కూడా ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు నువ్వు ఇంతమంది జీవితం నాశనం చేసినావు, ఇంతమంది ఉసురు పోసుకుంటా ఉన్నావు, ఈరోజు ఇంతమంది డబ్బులు గుంజుకున్నావు, ఇంతమందిని దిక్కులేని వాళ్ళని చేసినావు. కాబట్టి నీవు కూడా ఖచ్చితంగా ఈరోజు ఇంకో ఈయన ఆర్టీసీ శంకర్ మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఈయన ఆర్టీసీ డ్రైవరు శంకర్ గౌడ్, అర్థమైందా? ఈరోజు ఎందుకు చనిపోయింది ఈయన? దేనికోసం ఈరోజు పెట్రోల్ పోసుకొని గాలబెట్టుకున్నాడు? ఆర్టీసీని కాపాడడానికి, ఆర్టీసీని నువ్వు మింగేసే ప్రయత్నం చేసి బలవంతంగా వాళ్ళు సమ్మెకు పోయేటట్టు చేసి వాళ్ళు చెప్పిన దేని కూడా ఒప్పుకోకుండా ఈరోజు వాళ్ళ జీవితాలతో నాడుకుంటా ఉంటే ఈరోజు దాదాపు గతంలో సజ్జనర్ గారు 600 మందిని నిర్దాక్షిణంగా తీసేస్తే వాళ్ళని తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తే ఈరోజు నీవు బలవంతంగా చేస్తే దాన్ని ఆర్టీసీ కాపాడుకోవడానికి తిరిగి మరి వాళ్ళందరికి డిమాండ్స్ ప్రభుత్వపరం ఆర్టీసీని చేసుకోవాలని, అంతేకాకుండా వాళ్ళ జీతాలు పెంచాలని, మరి ఈరోజు సస్పెండ్ అయిన ఆర్టీసీ కార్యక్రమం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని శంకర్ గౌడ్ గారు నీ శాడిస్ట్ విధానాలకు బలైపోయిండు, అమరుడైండు, అర్థమైందా? అమరుడైండు. ఎవరికి? నీ శాడిస్ట్ విధానాల వల్ల, నీ శాడిస్ట్ ఆలోచనల వల్ల. ఇంకో వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది అయితే ఇంకో ఇలా పెడుతున్నా చూడండి, ఇదంతా నీ శాడిస్ట్ కోసమే. ఈయన నీ దగ్గర నమ్మి దాచిపెట్టుకున్నాడు పైసలు. ఈయన ఈ అధికారి నీ దగ్గర నారాయణ గారు మరి 31/5/2025న మరణించిండు. ఎందుకు మరణించిండు? ఈయన నీ దగ్గర రాసుకున్న డబ్బు నువ్వు ఆయన పైసలు ఇయ్యలే, వాడుకొద్దొబ్బినావు. మిస్ వరల్డ్ కానీ దానికి దీనికి నువ్వు వాడుకొద్దొబ్బినావు. నీ శాడిజం వల్ల మరణించినటువంటి వ్యక్తి. అంటే నీ హిట్లర్ విధానాలు అని చెప్పుకున్నావు కదా, నాది హిట్లర్ విధానాలు. నీ హిట్లర్ విధానాలకు ఆయన తన తుది శ్వాస వీల్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఒకరిద్దరు కాదు, ఎంతోమంది. ఇంకో నీకు అవి చూపెడితే నువ్వు ఏడ తలకాయ పెట్టుకుంటావు, నీ బతికేంది, నువ్వేంది, నువ్వు చేస్తున్న కథలేంది. ఇగో ఈసారి కూడా నీ యొక్క శాడిజానికి ఈయన కూడా నీ దగ్గర దాచిపెట్టుకుంటే వెంకటాచారి, తుంగతుర్తి వెంకటాచారి గారు మరి నీ శాడిజానికి చచ్చిపోయినటువంటి వ్యక్తి. ఓకే, నీ శాడిజం గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటుంది. ఒకరోజు నన్ను ఓర్వక ఈయన శాడిజంతో నన్ను ఓర్వక ఈయన ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో అర్థమైందా? యావరేజ్ లీడర్ అని అంటే ఆయన శాడిజం అట్లా అన్నట్టు. ఈయన యావరేజ్ లీడరు, ఈయన దేనికి పనికిరాడు అని వీళ్ళకి చెప్పుకున్నటువంటి స్వబుద్ధి గల ఒక దౌర్భాగ్యమైన నాయకుడు. ఇంకా వినండి. People were discussing that people were making allegations against Telangana government. I want to challenge Mr. Pinarayi Vijayan.
కేరళకి పోయి ఈయన ఇక్కడ శాడిజం చేస్తారు. కేరళకి పోయి నేను ఎంతో గొప్ప కార్యాలు చేసిన అని చెప్పేసి చెప్పుకునే శాడిస్టు రేవంత్ రెడ్డి అంటాడు. ఒకరిద్దరు ఇంకో నిన్న మన ఒక ఉద్యోగి ఏది అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈయన పైచాచికత్వానికి మళ్ళీ బలైనటువంటి పరిస్థితి. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఎవరిని చూసినా కానీ ఎవరిని గదిలించినా కానీ అందరూ కూడా ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. శ్రీధర్ అని ఇంకో మధ్యలో నివాళులు అర్పిస్తాం. శ్రీధర్ అని ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, ఈయన వల్ల ఈరోజు బలైన పరిస్థితి. ప్రభుత్వ విధానం వల్ల బలవుతుంది. మరి వీటేటిపైన చర్యలు ఉండే ఆ చచ్చిపోయిన వాళ్ళని కూడా ఈరోజు చనిపోయిన ప్రాణ విడిచిన వాళ్ళ మీద కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళపైన మరి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నట్టు పరిస్థితి. చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్ లో ఉంటాయి. చివరగా ఈ ఇది 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా పరేడ్ గ్రౌండ్లో ఇచ్చిన స్పీచ్లా ఆఖరి 5 పేజీలు చదవకుండానే పారిపోయాడు. ఎండ తీవ్రంగా ఉన్నది, ఎండ బాగా కొడుతుందని. ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ఎండలనే పనిచేస్తారు, స్కావెంజర్స్ ఎండలనే పనిచేస్తారు. ఈరోజు ఎంతమంది ఎండలల్లో గంటల తరబడి ప్రయాణం చేసి వాళ్ళ పనుల కోసం నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి లేని లెండ ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రం మొత్తం నువ్వు ఏం మాట్లాడతావు, ఏం పథకాలు ప్రవేశపెడతావు, ఇప్పటిదాకా నువ్వు ఏం పొడిచినావు అవన్నీ వినాలని ఈరోజు తెలంగాణ ప్రజానికం అంతా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే ఈరోజు నీవు వాళ్ళకేం చెప్తావు? ఈరోజు నాకు ఎండ కొడుతుంది, నాకు టైం అవుతుంది, నేను మిగతా ఇక 5 పేజీలు ఉన్నాయి చదువుకోపో అని అన్నాడు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రాజు కానీ మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రోషయ్యకెళ్ళి మొదలుపెట్టి మరి ఎవ్వరు కూడా అటువంటి పదాలు వాడలే, ఎవ్వరు కూడా తప్పించుకునే ప్రయత్నం చేయలే. అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులే, అందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు. ఈయన ఈయన పెట్టిన ఇబ్బందులకు బాజాప్తగా వీళ్ళంతా పోలీసులు, చనిపోయిన పోలీసులు, రిటైర్డ్ అయ్యి వీళ్ళందరూ కూడా పైసలు దాచిపోయి ఏకంగా పోలీసుల పైసలు కూడా ముంచింది. ఈరోజు పోలీసుల డబ్బులు కూడా ముంచి ఈరోజు వాళ్ళు దాదాపు 45 మంది పోలీసులు ఇవాళకి చనిపోయిన పరిస్థితి. ఈరోజు ఖాళీలు నింపవు. మరి ఖాళీలు ఇవాళకి ప్రభుత్వం దాదాపు 2 లక్షల పోస్టులు ప్రియాంక గాంధీ గారు మరి సంవత్సరం లోపు నింపుతా అని చెప్తుంది. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇవాళకి ఒక పోస్టు మీరు నింపరు. 60,000 పోస్టు ఆల్రెడీ నింపేసినామంటారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మీ ఖాతాలో వేసుకుంటారు. ఈరోజు 25,534 మంది మరి మార్చి 31 నాటికల్లా రిటైర్ అయినటువంటి వ్యక్తులు. మరి ఆ రిటైర్ అయిన వారి పదవులు మనం నింపినవా? మరి అవన్నీ కూడా ఈరోజు ఆ ఖాళీలను భర్తీ చేసినవా అంటే ఈరోజు భర్తీ చేయలే. వాళ్ళు రిటైర్ అయిన బెనిఫిట్స్ ఇవ్వాలి ఒక దిక్కు, ఆ ఖాళీలు కూడా నింపలే. మరి ఈరోజు అందులో టీచర్లే 10,000 మంది ఉన్నారు. ఒక 11,000 టీచర్లు ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి. అంటే 21,000 ఖాళీ టీచర్ల పోస్టులతో ఈరోజు 12వ తారీఖు రోజు స్కూళ్ళు ఓపెన్ కాబోతున్నాయి. మరి ఆ పేద విద్యార్థులను చదువుకున్న పేద విద్యార్థి మరి ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తారు అనే ఆలోచన ఉందా? మిస్టర్ హిట్లర్, నవయుగ హిట్లర్ రేవంత్ రెడ్డి గారు హిట్లర్ అని చాలా గొప్పగా చెప్పుకుంటావు, హిట్లర్ నా ఫేవరెట్ అని చెప్పుకుంటావు, హిట్లర్ బాటలో నేను నడుస్తున్నాను అంటూ ఈరోజు హిట్లర్ అనే ఆయనకు హైడ్రా అనే పదం ఇష్టము. ఈరోజు ఆయన ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళ చంపుతారు అని చెప్పుకుంటాను. ఈరోజు నీ చేతులు ఎంతమంది బలైపోయినారు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఈరోజు సర్టిఫికెట్లు అందక వాళ్ళ విద్య అందక మరి పేద విద్యార్థులు మరణిస్తారు. వైద్యం అందక మరి ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి రాక ఈరోజు వైద్యులు పేద రోగులు చనిపోతూ ఉన్నారు. ఈరోజు మరి ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకుంటా మరి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ నువ్వు అన్ని దొబ్బకపోయి వాడుకుంటే ఈరోజు నిస్సీ కోసమని నిస్సీ ఫుట్బాల్ కోసమని అందాల పోటీలకు అని చెప్పి ఈరోజు నువ్వు ఫ్యూచర్ సిటీ అని చెప్పి RRR రోడ్లు అని చెప్పి వీళ్ళ డబ్బులు ఎత్తుకపోయి వాళ్ళకి వాడుకుంటే ఈరోజు 25,000 మంది మరి రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు ఎత్తుకపోయి వాళ్ళని ఏడిపించుక తింటున్నావు. నీ యొక్క హిట్లర్ విధానం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండు. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగుల ఖాళీలు నింపుతా 40 లక్షల మంది ఉంటారు ఈ రాష్ట్రంలో. వాళ్ళకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవాళ ఒక చిల్లి గవ్వ ఇయ్యని గజ దొంగలు మీరు.
అంటే ఈరోజు మీరు ఎవరిని రైతులై భూములు పచ్చని పంటలు పండేదానికి నీ భూములలోకి వెళ్ళి ట్రిబుల్ రోడ్లు వేస్తాము, మరి రేడియల్ రోడ్లు వేస్తామని వాళ్ళ భూములు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూలగొట్టి ఈరోజు నీ హైడ్రా అనే మరి ఎవరైతే ఇష్టమైన హిట్లర్కు ఇష్టమైన పదమో ఆ పదం ప్రకారం ఈరోజు నువ్వు జాలీగా ఎంజాయ్ చేస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈరోజు వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తున్నావు. ఒక హైడ్రా నిజంగా హిట్లర్ లెక్కనే ఈరోజు వ్యవహరిస్తున్నావు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరి దాదాపు వాళ్ళు ఉదయం 10 గంటలకు వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు రిటైర్ అయిన పని కూడా వాళ్ళతో చేయించుకుంటా వాళ్ళ జీతాలు వాళ్ళను ఈరోజు వాళ్ళపైన మరి ఈ ఏజెన్సీ విధానం తీసేస్తానని తీసేయకుండా ఈరోజు వాళ్ళ జీతాలకి జిఎస్టీని కట్ చేసుకుంటా వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకుంటా వాళ్ళను ఇంకా అధిక పని వాళ్ళ మీద పెట్టుకుంటా ఇక చాలామంది అధికారులు వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తీసేసి ఈరోజు వాళ్ళ పనులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఇవన్నీ ఎవరి విధానాలు? ఇవన్నీ హిట్లర్ విధానాలు. ఇవన్నీ నువ్వు అవలంబిస్తున్నది హిట్లర్ విధానాలు రేవంత్ రెడ్డి. ఈ హిట్లర్ విధానం వల్ల ఈరోజు ఎవరు నష్టపోయేటోళ్ళు, ఈరోజు ఎవరు బాధపడేటోళ్ళు. కాబట్టి ఇవాళకి మరి 30 నెలలు నువ్వు ముఖ్యమంత్రిగా 30 నెలలు, ఈ 30 నెలలలో నువ్వు చేసింది ఏంది? ఈ 30 నెలలలో మరి నువ్వు ప్రజలకు ఒరగబెట్టింది ఏంది? ఈ 30 నెలల పాలన వల్ల ఈరోజు ప్రజలకు ఏ విధంగా లాభం జరిగిందనేది మీరు ప్రజలకు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పేసిండ్రు. ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. మా తెలంగాణను పాలిస్తున్నది ఒక ప్రజాస్వామ్యవాది కాదు, ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నటువంటి హిట్లర్ విధానాలతోని పాలిస్తూ ఉండనన్నారు. కానీ ప్రజలకు ఇంకోటి నువ్వు అన్ని పేజీలు చదవలే. ఇప్పుడు ఏదైతే 5 పేజీలు మీరే చదువుకోమని పోయినరో అట్లా హిట్లర్ జీవిత చరిత్రలో మరి ఆఖరి కొన్ని పేజీలు ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ ఆఖరి చివరి పేజీలే మరి ఆయన పతనమయ్యే తీరు. ఆయన ఏ విధంగా కుక్క సాగు చచ్చిండు, యశోండి సాగు చచ్చిండు, తాను ఒక పిరిగి పంద లెక్క తన ప్రాణం తనే తీసుకున్నటువంటి పరిస్థితి. రేపు ప్రజా వ్యతిరేకతలో మరి నువ్వెక్కడ పడతావు, నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు చాలా తెలివిగల్లోనివని అనుకుంటున్నావు. తెలివిగల గుంటనక్కన. సార్ నమస్కారం సార్. సార్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు. రామ్ గారికి ఇచ్చే ఇంటర్వ్యూలా నాకు హిట్లర్ అంటే చాలా ఇష్టము, హిట్లర్కు హైడ్రా పదం అంటే బాగా ఇష్టము, ఆ హైడ్రా ఆ పదం అంటే ఎవరిని పడితే వాళ్ళని చంపొచ్చు అన్నట్టు నేను కూడా హైడ్రాని అడ్డం పెట్టి ఎవరి ఇల్లు పడితే ఆ ఇల్లు కూలగొట్టడానికి ఒక 3000 రిటైర్డ్ ఆర్మీ సైన్యాన్ని నియమించుకున్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ అన్సోని పెట్టుకున్నా అన్నాడు. సార్ అసలు ఇయాటి వరకు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా హిట్లర్ లెక్కనే ఉండాలి, హిట్లర్ను నచ్చిన నాయకుడు, హిట్లర్ను మెచ్చిన నాయకులు, హిట్లర్ నచ్చిన పదాలు కూడా ఏవి లేవు. మరి అటువంటి ఈ దుష్టునికి హిట్లర్తో ఏ విధంగా పోల్చుకుంటుండు సార్? ఒక డెమోక్రసీలో హీనమైన పరిస్థితులు ఉన్నాం మనం. హీనమైన స్థితి అంటారు దీన్ని. ఎందుకంటే హీనయానం మహాయానం ఉంటది, ఇప్పుడంతా హీనయానం నడుస్తుంది. ఇది అసలు ఎక్కడ అసలు ఆ పోలికలు ఏంటి, ఆ వ్యవస్థ ఏంటి, అసలు కోర్టులో ఉపకట్లు వేసి జనం ఎత్తి పూసుకుంటుంటే నేను అంతటోండి అని చెప్పుకొని ఏ మాత్రం కొంచెం సెక్యూరిటీ లేకుండా వచ్చి చూడు పిట్లరో తెలిసిపోద్ది. చెప్పు తెగిపోయినట్టు కొడతాపోదు చూడు జనం. చెప్పు తెగేటట్టు గ్యారంటీ కొడతాను. సెక్యూరిటీ లేకుండా ఆయన ఒకసారి ఆ పోలీసులు పక్క తప్పుకొని ఒక 10 మందిని తెలిసిపోయాడు చూడు. ఏమంటారు, నువ్వు ఎట్లరో పిట్లరో ఉరికిచ్చ ఎందుకు అసలు సార్ వాయిస్ క్లియర్ లేదు సార్, వాయిస్ ఫోన్ దగ్గర పెట్టండి. బట్లర్ అవుతాడు, బట్లర్కి బఫూన్ మాత్రం ఏమాత్రం తీసిపోడు. అసలు నీవు హైడ్రా నువ్వు చెప్పేసి అసలు ఇటువంటి అజ్ఞాని తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు ఉండాలి. ఢిల్లీ డమ్స్ కి ఈయన ఎక్కడి నుంచి ఎలక్ట్ అయ్యిండు, ఎక్కడి నుంచి ఓడిండు, ఎక్కడి నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, వాళ్ళకు ఉండాలి కనీసం జ్ఞానం. ఇప్పుడు రామ్ అనేటువంటి పక్కా ఫోన్ కొడతాడు సార్. ఎందుకంటే హిందూ చీఫ్ ఎడిటర్ రాము ఆయనతోనే అన్నాడు, ఆయన నవ్వుతుండే ఆయన. అరే నీ అమ్మ వీని ఎక్కడోనే పట్టుకొచ్చుకొని ముఖ్యమంత్రి చేసుకుంటాను. అసలు ఇంత పిచ్చి హాస్పిటల్లో కూడా ఇంత పిచ్చోళ్ళు ఉండరు. ఆయన బాజాప్తా గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మీకు వినిపిస్తా. ఆయన ఏం మాట్లాడిండు ఒకసారి వినండి. గతంలో పిల్లి శాపనార్థాలకు ఉత్తి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎగ్గిపోయినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ విన్నారా సార్?
గతంలో సేమ్ ఇవే కదా సార్. ఇప్పుడు అర్థనాదాలతోని ఆ రోజు మరి హిట్లర్ ఎంజాయ్ చేసేది. ఆ అరుపులు, ఆ కేకలు, సావు కేకలుతోని ఆయన చేసేది. సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అబ్బా వాళ్ళు అట్లా ఇల్లు కూలిపోయి వాడు ఏడుస్తా శాపనాదార్థం పెడతా అంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ అంటారు చూసినావా అంటుండంటే. ఆబ్వియస్ ఇక్కడ ఏంటంటే అసలు ఇక్కడ ఇంత దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి ప్రజలకు కాదు బాధ్యత, ఢిల్లీదే బాధ్యత. ఎందుకంటే ఈయన ఒక ఎమ్మెల్యే అంతవరకే చూడాలా. ఈయన పెద్ద లీడర్ కాదు, ఈయన పెద్ద నాయకుడు కాదు. దొంగ సార్, దొంగ. ఇవాళ అనడానికి ఫీల్ అవుతారు కానీ దొంగ. ఒక కిరోసిన్ డీలర్, ఢిల్లీకి డీలర్ తీసుకొచ్చి ఇక్కడ మన నెత్తిని కూర్చోబెడితే వీళ్ళకి ఏముంది బాధ్యత? ఏముంది? నోటుకొచ్చి ఇప్పుడు 1000 కోట్లు 500 కోట్లు పోయేయడం పెద్ద హైదరాబాద్ లో కష్టం కాదు. అధికారులు ఉన్నాడు, ఆ పేరుతోటి జనాన్ని మొత్తాన్ని పీడిస్తాను అని హైడ్రా లేకపోతే ఏది మాట్లాడినా అదే చెప్తాడు. హైడ్రా కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ లో ఒక ఆఫీస్ కట్టేసి ఇదే ఫ్యూచర్ సిటీ అని బిజినెస్ చేస్తారు. పేపర్ నిండా అయ్యే యాడ్లు. ఫ్యూచర్ సిటీ ఆఫీస్ కడితే ఫ్యూచర్ సిటీ అయిపోయింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ కొట్టేసి అది మూసి శుద్ధి ఏదో మూసి ప్రాజెక్ట్ అంటాడు. ఈ రేడియల్ రోడ్లు అంటాడు, ల్యాండ్ ఎక్వైర్ చేసి డబ్బులు లేవంటాడు. ఇప్పుడు పాల్మూరు రంగారెడ్డికి ఇక్కడ 500 కోట్లు ఇవ్వటం లేదు, అన్ని బిల్డింగ్ ఉన్నాయి. అవన్నీ చూసుకు ఇంకా మేజర్ ఏంటంటే కర్ణాటకతో పడి 2 ప్రాజెక్టులు కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు వీళ్ళు. భీమా పైన, కృష్ణా పైన. అవి కట్టిన తర్వాత పాల్మూరు నీళ్ళు ఎక్కడ తీసుకొస్తున్నారు? కర్ణాటక బ్యాక్ వాటర్స్ వీళ్ళకి రానప్పుడు కర్ణాటక బ్యాక్ వాటర్స్ తో పని ప్రాజెక్టులు ఎందుకు కడతాయి? బ్యాక్ వాటర్స్ ఖచ్చితంగా ఎత్తిపోసుకున్నావు, నీకు నీళ్ళు ఎక్కడ వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? శ్రీశైలం ఎక్కడి నుంచి వస్తాయి? కనీసం అసలు బ్రెయిన్ మ్యాన్ ఉందా? అసలు కామన్ సెన్స్ ఉందా? ఏమీ లేనటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఆర్థిక మంత్రి ఇది ఒక పిల్ల కింద ఉంది. పొద్దున్న భక్తు రాజకీయం తప్పితే అభివృద్ధి లేదు, బలం లేదు. ఆ కాంగ్రెస్ కి నచ్చారు. ఆ కాంగ్రెస్ ఇప్పుడు సార్ నీళ్ళ సరఫరా లేని ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ఇక దీనికి కాళేశ్వరం తేడా ఏముంది సార్? ఏముంది? డబ్బులు కోసం కర్ణాటక కమిషన్ ముందు ఆ పేమెంట్లు డబ్బులు 2000 కోట్లు కావాలంటే 500 కోట్లు ఇస్తారన్నారు. 500 కోట్లు తీసుకుని వాళ్ళే వాడుకుంటారు కానీ పని చేయరు కదా. కమిషన్లు ఇచ్చేసి 500 కోట్ల నుంచి అది పని చేయరు అంతే. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కేసీఆర్ లాగా మోటార్లు కొన్నాం మేము, పైప్ లైన్లు ఇవన్నారు. పైప్ లైన్లు మోటార్లు అదే చెప్తాను కన్నా కనీసం పేపర్ నుండి అదే ఉంది. నేను తిరిగి అసలు ఏమన్నా చెప్పే మాటలకి ఎవడు అర్థం చేసుకోవట్లేదు. ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఇంటెలెక్చువల్స్ అంతా వాళ్ళ పనిలో ప్రైవేట్ జాబుల్లో నిమగ్నం అయిపోయారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తగిన జీతాలు వస్తే అవుట్ సోర్సింగ్ వాళ్ళు జీతాలు రావు. ఈ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మొత్తం రిటైర్ పీపుల్ ఎక్కువైపోతున్నారు. ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది. జాబ్ నోటిఫికేషన్ ఉన్న 3 సంవత్సరాలకు ఒక రిక్రూట్మెంట్ నడిచే పరిస్థితి వచ్చింది. అప్పట్లో కేసీఆర్ టైంలో జరిగిన రిక్రూట్మెంట్ అయినాయి, నోటిఫికేషన్స్ లేవు. ఉంటే 500 పోస్టులు 300 పోస్టులు, లక్షల మంది నిరుద్యోగులు. ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఫీజులు కడితే సర్టిఫికెట్ లీవ్ అంటున్నాయి. అన్ని సమస్యలు, జటిలమైన సమస్యలు. ఏది కూడా పరిష్కారం సవాలే లేదు. ఏంటంటే అప్పులు, గతంలో వడ్డీలు కడుతున్నాం, ఏ లెక్కలో కోసిన రూపాయి వెళ్ళదు అంటాడు, మళ్ళీ ప్రాజెక్టులు కడతా అంటాడు. రిటైర్మెంట్ అయితే రూపాయి ఇయ్యాడు. తిరగటం, గాలి తిరుగుడు, పోస్టర్లు వేసుడు, గాలి కొట్టుకోవడం. ఈ ఎమ్మెల్యేలు పూటకు ఒక మాట అట్లు కాసేపు కేసులు గవర్నమెంట్ మీదే, వాళ్ళే కేసులు ఎత్తారు, వాళ్ళే ఒకసారి వినండి. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చెప్తారు? నన్ను కోసుకుంటూ వచ్చింటారా? మరి పైసలు లేవన్నాడు, మరి ప్రాజెక్టులు ఎందుకు కట్టాలి సార్? మొదలు పెట్టాలి అసలు. కోసిన రూపాయి వెళ్ళదు అన్నాడు అంటే ఈడు దొబ్బుక తినడానికి పైసలు వెళ్తాయి అన్నట్టు. వీళ్ళు దొబ్బుక తినడానికి, వీళ్ళు పైసలు ఎత్తుకనికి, వీళ్ళు లాగం చేయడానికి. నిన్న రంగారెడ్డి జిల్లాలో సార్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చచ్చిపోయాడు, శ్రీధర్. నిన్న అక్కడికి పోతే అసలు మనిషి చచ్చిపోయినట్టే లేదు సార్ అక్కడ. అది నిన్నటిదాకా మాతో పనిచేసినోడు ఒక ఉద్యోగి చచ్చిపోయాడు. మేము పోతే కూడా అలా పనిచేసిన వాళ్ళు రాలే, తక్కిన వాళ్ళు. అంటే ఇవాళ ఒక శాడిజం అంటే ఎట్లానంటే వాళ్ళ మొత్తం బెదిరించి భయపెట్టించి ఆయన వచ్చింది ఇక్కడికి, మీరు పోతే మంచిగా ఉండదు, మర్యాదగా ఉండదు అని బెదిరించే పరిస్థితికి ఈరోజు దిగజారిందంటే శాడిస్టులు. ఇక హిట్లర్ అనకుండా హిట్లర్ అని చెప్పుకోకుండా ఎట్లా సార్? ఇంకా నువ్వు ఇది
లేకపోతే ఇంకెవరు సర్దా ఇంకెవరు ఉన్నారు కదా సార్ నాకు తెలియదు లాస్ట్ హిట్లర్ అని చెప్పుకుంటుండగా లాస్ట్ హిట్లర్ ఎట్లా చచ్చిండు సార్? సూసైడ్ చేసుకుని బంకర్లో తెచ్చాడు. అయ్యో శంకర్లో వాళ్ళ దగ్గర పిస్టల్ పెట్టి కడతలకు కాల్చుకున్నాడు. ఆడు కాల్చాడో లేకపోతే లవర్ కాల్చిందో అది కూడా మిస్టరీ. వాళ్ళు సోవియట్ యూనియన్ మిలిటరీ వెళ్ళేటప్పటికి డెడ్ బాడీ దొరికిందని ఎక్కడో చదువుతాం మన చరిత్రలో. మొత్తానికి కుక్క సాగు చచ్చిండు. సావే కదా అది. మరి బంకర్ లో సూసైడ్ కొట్టుకుని తెచ్చాడంటే అవతల తంతారు. కుక్క సాగు అంటే అన్యాయంగా తెచ్చాడు. ఇప్పుడు క్రిమినల్ కింద ప్రాసిక్యూట్ చేసి ఉరి చేస్తారు కదా. హైడ్రా అనే పదం వాడినోడు లాస్ట్ కుక్క సాగు చచ్చిండు. అది మాట్లాడలే అక్కడ. అదే కామన్ సెన్స్ కాన్సెన్స్ అంటారు. స్పృహ కనీసం స్పృహ లేదు, మానసికంగా లేదు. ఇన్సేన్ అంటారు ఇటువంటి ఇన్సేన్. లునాటిక్, ఫెనాటిక్ అంటారు ఇట్లాంటి వ్యక్తుల్ని. ఏది నమ్మితే దాన్ని ఫెనాటిజం, చెప్పేది లునాటిజం, ఇన్సేన్ పాలసీ. ఏది కూడా అసలు అన్ఫిట్ ఫర్ డెమోక్రసీ. డెమోక్రసీకి అన్ఫిట్ ఇటువంటి వ్యక్తులు. యాక్చువల్ గా ఏంటంటే పిచ్ హాస్పిటల్ కంటే దరిద్రమైన కరెక్షనల్ సెంటర్స్ అని ఉంటాయి, కాన్సన్ట్రేటెడ్ క్యాంపులు ఉంటాయి. ఆ క్యాంపులు జరుగుతారు. హిట్లర్ పెట్టిన క్యాంపులు ఉన్నాయి, ఆ క్యాంపులు ఉండాలి వీళ్ళు. ఆ క్యాంపులు పోవాలి రేవంత్ రెడ్డి. కాన్సన్ట్రేషన్ క్యాంపులు పంపించాలి ఎక్కడ కుదిరితే. యూజ్లెస్ ఫర్ డెమోక్రసీ, అన్ఫిట్ ఫర్ డెమోక్రసీ, అన్ఫిట్ అన్సౌండ్ అండ్ లునాటిక్ అండ్ ఫెనాటిక్ అండ్ ఏమన్నా ఇన్సేన్, అన్ని కలగప్పలు ఉన్నటువంటి మిక్స్డ్ అపోజ్. హిట్లర్ కూడా ఏదో మిక్స్డ్ అపోజ్, మెంటల్ గార్డ్ అని పేరు. వాళ్ళాడే అనేకమంది ప్రతికూలాలు ఉంటాయి. ఆ ప్రతికూలాలు గెలిచినోడు అనమాట. ప్రతికూల అన్ని ఆడిదాడికి ఆ క్షణంలో అనుమానం. నాకు తెలిసి శ్రీరాము సోనియా గాంధీ గారి ఫోన్ కొట్టొచ్చు ఆల్రెడీ. ఏమమ్మా ఎక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చి పెట్టినావు ఈ సంతను? నేను హిట్లర్ అని చెప్పుకుంటుండు. హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా అంటుండు. మందిని గులగొడతా అని చెప్పుకుంటూ ఈయన ఎక్కడ పట్టుకొచ్చినామని ఆల్రెడీ చెప్పుకోవచ్చు. చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు అక్కడ ఏమైతుందో వాళ్ళు ఢిల్లీ డంప్స్ అయిపోయారు కదా. వాళ్ళు డంప్స్ అంటే ఏంటి? డమ్ అండ్ డెఫ్ అంటే చెవిటి మూగ. అంతే, డబ్బులతోటి నోరు మూసింది, చెవులు మూసింది, కరెన్సీ కట్టలతోని. రామ్ అనేవాడు కూడా ఒకప్పుడు రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా బోఫోర్స్ లో గట్టి కొట్లాడినాడు. ఎవరు? రామ్ హిందూ రామే బాగా ఫ్రంట్ లైన్ అని ఒకటి ఉండేది వాళ్ళకి మ్యాగజైన్ ఫోర్త్ నైట్. ఇవాళ ఆయన హిందూ రామ్కే ఇచ్చిండు సార్. ఈయన హిందూ రామ్ కి ఇచ్చాడంటే ఈయన సోనియా గాంధీకి మరి క్లోజో లేకపోతే ఏంటి తెలియదు. ప్రజెంట్ అప్పుడు బోఫోర్స్ లో అత్యంత గట్టిగా 5-6 సంవత్సరాలు కొట్లాడి రాము. ఇప్పుడు మరి ఈయన కూడా బోఫోర్స్ లో తయారు చేస్తున్నాడు. బోఫోర్స్ ఆయన ఇది కూడా ఈయన బయట పెట్టింది కదా సార్. ఏది ఆ విమానాలది? రిలయన్స్ ఉంది, అదే మరి విమానాలది. రాఫెల్ కూడా ఈయననే. రాఫెల్ కూడా ఈయననే కదా బయటికి. అవును. మరి ఈయన మీద ఏం లేవో ఆరోపణలని వచ్చాడా లేకపోతే ఈయనకేమో మెల్లగా ఎత్తి పెడుతున్నాడు రాము తెలివిగా. ఈ సైకాలజీ ఏంటి తెలుసుకొని ఈ స్కాములకి వాడికి లింక్ పెడతాడేమో. అంతే వాళ్ళు తలుచుకుంటే గవర్నమెంట్లు కూలినాయి. మరి గతంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 500 సీట్లు గెలిచి కూడా 89 లో అత్యంత దారుణంగా ఊడిపోయింది. డ్యూ టు బోఫోర్స్ స్కామ్. అవును. ఇప్పుడు తర్వాత రాఫెల్ స్కామ్ లో మళ్ళీ అది ఏది ఎవరు మొదలు పెట్టారు? డఫెల్ లో అదేదో ఉంది కదా, దాని పేరు డస్సో. రాఫెల్ కి డస్సో లింక్ ఇండియాలో మొదలైంది. ఇప్పుడు అది మరి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ లోనేనా? మన అక్కడ వెస్ట్లాండ్ అగస్టా ఆ గవర్నమెంట్ వెస్ట్లాండ్ అగస్టా. అవును. అది ఎవరు మొదలు పెట్టారు? అది కూడా రామేనా తీసింది బయటికి? రామే వెస్ట్లాండ్ అగస్టా ఇటాలియన్. పీకే త్యాగి పాపం ఆయన రిటైర్డ్ మార్షల్ జైలు కూడా వెళ్ళాడు ఈ స్కామ్ లో. పొలిటీషియన్స్ పోల్ స్కామ్ 2G స్కామ్ కి పరిమితం అయ్యారు. అంతే. ఈ స్కామ్స్ అనేవి కంటిన్యూ ఉన్నాయి. ఇప్పుడు ఈ స్కాములకి అత్యంత అల్టిమేట్ పీక్ లోనే అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతే చెప్పుకుంటూ ఆయనే చెప్పుకుంటుండు కదా. ఆయన దొరికిపోతుండు నన్ను పట్టుకుని రాని. ఏది భయపడే పని లేదు. వ్యవస్థ కూడా అంతే సార్. ఓకే సార్. ఏజెన్సీస్ ఈడీలు కేడీలు అంతే సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సుగుణాలు. ఈరోజు ఆయన నీళ్లు లేని దానికి మళ్ళొక 2 ప్రాజెక్టులు, బ్యాక్ వాటర్స్ అసలు లేవు దానికి అసలు ఎట్లా నింపుతారు అనేది కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా ఈయన మొదలు పెడుతున్నట్టు ప్రాజెక్టు. దాంతో మళ్ళీ ఒక్క సీటు కూడా రాదని ఈయన చెప్తాడు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈరోజు హిట్లర్తో పోల్చుకుంటున్న రేవంత్ రెడ్డి హిట్లర్కు ఇష్టమైనటువంటి హైడ్రా పథకం నేను వాడుకున్నా. ఆ పేరును తీసుకొచ్చి దానికి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ 3000 మందిని పెట్టి
ఈరోజు మంది ఇండ్లు మొత్తం కామన్ మ్యాన్ ఇండ్లు మొత్తం కూలగొట్టే పరిస్థితికి ఈరోజు నేను తీసుకొని వచ్చిన అని బాజాబ్తా హిందూ రామ్ ముందు ఈరోజు చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు తన ఫెయిలియర్స్ గురించి, తన క్యారెక్టర్ గురించి, తన ఆలోచన విధానాల గురించి, మరి ఒక దొంగ ఏ విధంగా పోలీసుల ముందు ఒప్పుకుంటాడో ఆ విధంగా ఈరోజు తెలంగాణ ముందు ఆయన పర్సనల్ లైఫ్ ఎట్టుంటుందో, ఆయన నేర చరిత్ర ఏ విధంగా ఉంటుందో, ఆయన ఆలోచన దుష్ట తలంపులు ఏ విధంగా ఉంటుందో తనకు తానే ఆవిష్కరణ పరిస్థితి. కాబట్టి ఇటువంటి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయన దింపే వరకు మనం పోరాటం చేయవలసిన అవసరం ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.